పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఎదుట ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. మోహన్ రావు అనే వ్యక్తి తన కుమార్తె నాగలక్ష్మి పేరిట 1.26 ఎకరాల భూమిని గతంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అయితే సీనియర్ సిటిజన్ చట్టం కింద రిజిస్ట్రేషన్ను తండ్రి మోహన్ రావు రద్దు చేశారు. తన ప్రమేయం లేకుండా భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు మాటిస్తారా న్యాయం జరిగిద్దని? మీరు న్యాయం చేస్తాను మీరు మాట అంటే మేము ఇక్కడ ఒక్క నిమిషం కూడా వెళ్ళిపోతాం. వైసీపీ పార్టీలో మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. టీడీపీ కార్యకర్తలమైన మేము మాకు న్యాయం జరగాలి. అధికారి కాడికి వచ్చినప్పుడు అధికారి దగ్గర మాకు తప్పు జరిగింది. అన్యాయం చేశాడు, మాకు న్యాయం జరగాల్సిందే. పక్కగా పోయి డబ్బులు తీసుకొని మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేశాడు. మా పొలం తీసుకెళ్ళి వేరే పెట్టేసి నన్ను అడగకుండా నా సంతకం లేకుండా వేరే వాళ్ళకి పెట్టాడు పొలం. మీనాక్షి, మా తాతయ్య గారి పేరు అనరాజు మోహన్ రావు, రవిటి మోహన్ రావు. మా అమ్మగారికి ఎకరం 26.5 సెంట్లు పొలం పెట్టాడు, కట్నం కింద రాశాడు. అయితే మా మావయ్య మా తాతయ్య గారిని కొట్టి తీసుకొచ్చి ఈ పొలం క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆర్టీఓ గారి ఆఫీస్లో ఫైల్ నోటీస్ చేశారు. అయితే ఆర్టీఓ గారు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా వైన్ సైడ్ కానీ లంచం తీసుకొని మరి అలాగే మా బృగుబండ గ్రామంలోని జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులు ఇద్దరితో కలిసి వచ్చి ఇక్కడ లంచం ఇచ్చారని మాకు తెలిసింది. ఆ ఆర్డర్తో పొలం క్యాన్సిల్ చేసేసి పాస్ రెడీ చేసేసారు. ఇప్పుడు వాళ్ళ పైన పేర్లు అన్నీ మా అమ్మ పేర్లు క్యాన్సిల్ అయ్యి వాళ్ళ పేర్లు వస్తున్నాయి సార్. మాకు న్యాయం జరగాలి సార్. మేము టీడీపీ కార్యకర్తలు కన్నా లక్ష్మీనారాయణ చేత తెప్పించాము, అయినా ఇక్కడ మాకు న్యాయం జరగదు. ఇవాళ టీడీపీ ఆఫీస్ మంగళగిరి లోకేష్ పార్టీ దగ్గరికి వెళ్ళాము, మేము మాట్లాడతాం అన్నారు. జనసేన పార్టీ వెళ్ళాము, అక్కడ జనవీ దగ్గర కూడా గ్రీవెన్స్ తీసుకున్నారు. గ్రీవెన్స్ దగ్గర ఇక్కడ ఆర్టీఓ గారికి మేము ఫోన్ చేసామమ్మా, మీరు వెళ్ళి మాట్లాడండి మాట్లాడతారని చెప్పి మేము ఇప్పుడు వస్తే నా దగ్గర అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్. మేమేం చేయాలి? మాకు న్యాయం కావాలి. ఇలా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు